వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో షో రీల్. ఈ రోజు షో రీల్ కి కవ్వించడానికి వచ్చేసారు కవింత టీం కదా. ఇద్దరు వచ్చారు, హీరో అండ్ ప్రొడ్యూసర్. సో లేట్ చేయకుండా వాళ్ళకి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు విజయ్ గారు? సూపర్ అండి. సూపర్ గా ఉన్నారా? కవిస్తున్నారా? కవించడం అంటే ఆల్వేస్ ఆల్వేస్. ఓకే, మీరు ఎలా ఉన్నారు శ్రీనివాస్ గారు? వెరీ ఫైన్ మేడం. ఓకే, ఈయనతో కవింతలు పుట్టిస్తున్నారు మీరు. ఓకే, ఇంతకీ అసలు ఫస్ట్ కవింత అంటే అర్థం చెప్పండి, దాని మీద నేను ఇంతలా. అదేండి, అందరూ అదే అడుగుతున్నారండి మొన్న నుంచి. కవ్వించడం అంటే ఒక మరదలు బావుని కవ్వించడం ఉంటుంది, ఒక డబ్బు ఒక మనిషిని కవ్వించడం ఉంటుంది, కవ్వింపు చర్యలు అంటారు, ఒకరినొకరు కవ్వింపు చర్యలు. ఈ అన్ని రిలేటెడ్ ఉంటుందండి సబ్జెక్ట్ లో. మొత్తం అన్నిటికి సంబంధించి మీకు సినిమా చూస్తే అర్థం అవుతుంది. ఏం చెప్పారు కవింత మీనింగ్ అడిగితే నేను ఇందాక? అది వేరే. ఆ మీనింగ్ కాదండి, మీరు అనుకున్న మీనింగ్ కాదు, అది వేరే. నాకు ఎందుకు అవే థాట్స్ వస్తాయి, అందరూ అదే అనుకుంటున్నారు, అది కాదు అది. ఓకే ఓకే, సో చెప్పండి, మీరు ఇండస్ట్రీ ఫస్ట్ టైమా? ఇండస్ట్రీకి ఫస్ట్. ఏం చేసేవాళ్ళు ఇంతకుముందు? నేను అడ్వకేట్ ని. అడ్వకేటా? జాగ్రత్త క్వశ్చన్స్ ఆచి తూచి. ఇప్పుడు డైరెక్ట్ కి సినిమా ఏమైనా అయితే కేసు ఇస్తారా ఆయన పైన? అట్లాంటి ఏమైనా కండిషన్స్ ఏమైనా పెట్టారా? డైరెక్టర్ మా బ్రదర్ వేసారు. అతను ఓన్ బ్రదరా? ఓన్ కాదు, కజన్. ఓకే, కేసు అయితే ఏం బెటరు. అలాగే ఇప్పుడు క్వశ్చన్లు మమ్మల్ని అడగమంటారు, మీరు అడుగుతారా? మీరు అడగండి. మేమే అడగచ్చు. అడ్వకేట్ క్వశ్చన్స్ అదే అడ్వకేట్స్ క్వశ్చన్స్ అడుగుతారు కదా. చాలా హానెస్టీ, మంచి అడ్వకేట్, మంచి వాళ్ళకి హెల్ప్ చేసే అడ్వకేట్ అండి. ఎందుకండి నెక్స్ట్ ఫిలిం మీతోనే చేస్తున్నారా? నెక్స్ట్ ఫిలిం ఆయన అందుకే చేసినా చేయకపోయినా పర్లేదు, ఆయన బాగుండడం కావాలి మాకు, అంతే. అంతే కదా, ప్రొడ్యూసర్స్ బాగుండాలి. ప్రొడ్యూసర్ బాగుంటే నాలంటూ ఇంకోళ్ళు చేస్తారు సినిమా. కవింత మీరు ఇందా చెప్పారు, మరదలు బావని కవించవచ్చు, బావ మరదల్ని డబ్బు కవించవచ్చు, ఏదో అన్ని ఉన్నాయి ఇందులో అంటున్నారు. అసలు ఇంతకీ ఇది ఏంటిది? లవ్ స్టోరీయా లేకపోతే యాక్షన్? దీంట్లో అంటే లవ్ ఉంది, అఫ్ కోర్స్. లవ్ లేకుండా ఎవరు ఇమాజిన్ సినిమా అంటే బ్లెండ్ చేయాల్సి వస్తుంది అని. యాక్షన్ ఉంది, థ్రిల్ ఉంది. థ్రిల్లర్ అందరూ చెప్పే మాటలా కాకపోయినా ప్లెజెంట్ మ్యూజిక్తో, పల్లెటూరు ఎన్విరాన్మెంట్ అంటే మనం పల్లెటూరులో ఆ పచ్చదనం, ఆ పైరుగాలులు, ఆ బావ మరదల సరసాలు, పేరెంట్స్ పిల్లలు వాళ్ళ గొడవలు ఎలా ఉంటాయి, తల్లిదండ్రులు అంటే ఇది లో క్లాస్లో ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది. మనం దగ్గరికి వెళ్ళి చూడలేమండి. కొన్ని పల్లెటూరులో చూస్తాం, ఇలా వెళ్ళామా వచ్చేసామా అన్నట్టు ఉంటుంది. కానీ ఆ డీప్గా వెళ్ళి చూస్తే వాళ్ళు రిలేషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలాంటి కోరికలు ఉంటాయి, ఎలా ఉంటారు మనుషులు అనేది ఈ సినిమాలో మీరు చూడొచ్చు. చాలా క్లియర్గా ఉంటుందండి. అంటే డైరెక్టర్ బాగా అబ్జర్వ్ చేసి ఈ స్క్రిప్ట్ని, అంటే ఎప్పుడు పల్లెటూరు అనగానే కొన్ని చూపించి వదిలేస్తున్నారు. ఇదేంటే ఒక లారీ డ్రైవర్ అండి సినిమాలో. నేను లారీ, మా ఫ్యామిలీ అంటే లో క్లాస్లో ఎలా ఉంటారు పీపుల్ అన్నది డీప్గా ఒక అబ్జర్వ్ చేసి, వాళ్ళ మధ్య అనుబంధాలు, వాళ్ళ స్ట్రగుల్ ఇవన్నీ ఉంటాయి అందులో స్టోరీ. అంటే ఇది లవ్ ఉంటుంది, ఎఫెక్షన్ అన్నీ ఉంటాయి. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం థ్రిల్లింగ్ గా, అంటే ఈ ఫేక్ కరెన్సీ బ్యాక్ డ్రాప్ లో వెళ్తుంది. పల్లెటూరులో ఫేక్ కరెన్సీ మనకు తెలియకుండానే వైరల్ గా స్ప్రెడ్ అయ్యింది. ఎందుకంటే అదే ఎవడో కనిపెట్టలేని ప్లేస్. సో ఏంటంటే పాయింట్ని డైరెక్టర్ గారు అది తీసుకుని దానికి ఒక లవ్, కామెడీ, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అండి. ప్రతి అంటే ఈ మొత్తం చాలామంది కమెడియన్స్ ఉన్నారు. ఎంటర్టైన్ మిస్ అవ్వకుండా క్వాలిటీ మేకింగ్తో, క్వాలిటీ మ్యూజిక్తో, అన్ని క్వాలిటీ పీపుల్తో చేసిన సినిమా అండి. ఎప్పుడైనా పల్లెటూరు వెళ్ళారా? నేను పల్లెటూరులో పెరిగానండి. పల్లెటూరులోనే పెరిగారు, సో మీకు కంఫర్ట్ గా ఉంటుంది అక్కడ షూట్ జరుగుతున్నప్పుడు. మొత్తం అంటే అలా అని కాదు, అంటే పెరగడం అంటే చిన్న పెరిగానే తన స్టడీస్ కోసం బయటకు వచ్చేయడం జరిగింది. నాకు తెలుసు అండి, నాకు ఈజీ అయిపోయింది ఇంకా మోస్ట్లీ. మీరు చెప్పండి, యాక్చువల్లీ మీరు అక్కడ కోర్టులో వాదిస్తూ ఉంటారు. అయితే ఈ సినిమా ఇలా రావడానికి అసలు ఏంటిది, ఇది ఎందుకు నచ్చింది మీకు? ఈ కవ్వింత మిమ్మల్ని ఎందుకు కవ్వించింది ఇది, ఈ సబ్జెక్ట్? అంటే యాక్చువల్గా ఈ ఫేక్ కరెన్సీ అనేది సంతంలో నుంచి ఫేక్ కరెన్సీ అనేది చేస్తారండి. సంత అంటే ఈ జాతరలోనే మనకు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ఫేక్ కరెన్సీ అంతా కూడా ఏ ప్లేసుల్లో నుంచి వస్తుంది అని అంటే అది వచ్చేదంతా కూడా మెట్రోపాలిటన్ సిటీస్ లో కూడా ఎక్కువగా చేయట్లేదండి. అవి ఈ సంతంలో తెలియని అమాయక ప్రజల చేతుల్లో నుంచే స్పీడ్ గా అది స్ప్రెడ్ అయిపోయింది. సో అక్కడ వచ్చేటువంటి వీళ్ళతో ఈ ఫేక్ కరెన్సీ వల్ల ఏ విధంగా అస్తవ్యస్తం అయిపోతుంది, మన భారతదేశ ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా అస్తవ్యస్తం అవుతుందంటే ఓన్లీ ఈ ఫేక్ కరెన్సీ వల్ల. సో ఆ బ్యాక్ డ్రాప్లోనే వెళ్ళి ఒక పల్లెటూరులోని ఎటువంటి ఇది లేకుండా బాధ్యత లేనటువంటి ఒక యువకుడు
అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ప్రేమించిన వాళ్ళకి అమ్మాయిని వాళ్ళ మామగారు ఇవ్వాలనుకుంటే నువ్వు ఏదో ఒక బాధ్యతగా ఒక మంచిని సాధించుకొని రా అన్నటువంటి దీనిలో చెబితే జరిగిన విషయాల్లో పట్నం వచ్చిన తర్వాత అతనికైనా ఎదురైనటువంటి వీటిల్లో ఒక చదువు లేనటువంటి అతను ఫేక్ కరెన్సీ వాళ్ళకి ముఠాన్ని ఎలా పట్టించాడు అన్న దీని మీద అతనికి గవర్నమెంట్ ఏ విధంగా అప్రిషియేట్ చేసి ఏ మామైతే అల్లుడిని దెబ్బలాడి పిల్లనివ్వని అన్నాడో అతని తాలూకా అప్రిషియేషన్ కి ఇదైపోయి అమ్మాయిని ఇస్తాడు. ఇదంతా ఓకే, ఈ కథ ఓకే, కథ బాగుంది, బాగా నచ్చింది. మీ కరెన్సీ ఎందుకు దీని మీద పెట్టారు? వాళ్ళు తెల్ల షర్ట్ ఎందుకు వేసుకున్నారని చెప్పి అడగడం, మీ కరెన్సీ ఎందుకు ఈ కరెన్సీ ఇటు వచ్చింది అని. అలా లేదండి, నాకు సినిమా తీయడం అనేది ఒక ఇది కోరిక, ప్యాషన్ కాదు కానీ వ్యాపార పరంగా సినిమాని చేద్దాం అన్నటువంటి కోరికతో వచ్చాను సార్. నేను బిజినెస్ లోనే మాకు అదో దీనిలో ఇదో ఒక బిజినెస్ గా చేసి, అంతేకాని ప్యాషన్ అయితే కాదు. చూడడం కానీ సినిమా అందులో కరెన్సీ, ఇందులో కరెన్సీ, మంచి కరెన్సీ కోసం ఇదేండి. మీకు ఎట్లా వచ్చింది అవకాశం సినిమాలో? అంటే విజయ్ చౌదరి నాకు తెలుసు అండి ఎప్పటి నుంచో, నేను ఆల్రెడీ పని చేస్తున్నప్పుడు. విజయ్ చౌదరి అంటే డైరెక్టర్ తెలుసు అండి, బాగా ఇద్దరు ఫ్రెండ్స్, బాగా క్లోజ్ ఫ్రెండ్స్. అలానే కాకుండా అతను చూస్తున్నాడు నా స్ట్రగుల్, నేను ఎలా ఇండస్ట్రీలో ఎదగడానికి ట్రై చేస్తున్నాను చూసి అతను అవకాశం ఇచ్చాడు. అతను స్ట్రగుల్ అతను సెటిల్డా? అతను ఇప్పుడు స్టార్ట్ అయింది స్ట్రగుల్. ఓకే, సో ఈ ఫిలిం లో హీరోయిన్ గురించి చెప్పండి. ఎవరు హీరోయిన్? హీరోయిన్ దీక్షా పంత్ అండి. దీక్షా పంత్. ఎవరు అమ్మాయి? తెలుగు అమ్మాయి కదా? నార్త్ ఇండియానే, కానీ తెలుగు బాగా నేర్చుకుంది, బాగా వచ్చు. యాక్టింగ్ కూడా బాగా చేసింది, ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఆ అమ్మాయి నిజంగా అదే పల్లెటూరులో, అంటే మీ యాక్చువల్లీ ఆ లొకేషన్స్ అన్ని కూడా హిల్ స్టేషన్స్ అన్ని 1000 ఎక్కడో సాలూరు, బొబ్బిలి 7000 feet లో కూడా సాంగ్స్ చేసాం మేము, అంటే ఒడిస్సా బోర్డర్ లో. చెప్పండి సార్, ఇంకా మీ సంగతి చెప్పండి. ఓకే హీరోయిన్, ఓకే హీరోనా అండి సినిమాలో? ఓకే హీరో, ఓకే హీరోయిన్, అంతేనా? ఓకే. సార్ అడగండి, ఆయన అవాక్ అవ్వలేదు. ఇంకా తెల్ల షర్ట్ వేసుకున్నాడు ప్రొడ్యూసర్, బ్లాక్ కోట్ అక్కడ వేసుకుంటాడు, ఇక్కడ తెల్ల షర్ట్ వేసుకున్నాడు, ఇంకా అవాక్ అవ్వలేదు. ఎలా ఉంది సినిమా ఫీల్డ్? బాగుంది సార్, బాగుంది. ఇంకా సినిమా ఒడిదుడుకులు ఉన్నాయి కానీ ఉంటాయి, పర్వాలేదు. నాకేంటంటే అందరినీ మంచోళ్ళు అనేటువంటి భావంతో ఉంటాను కాబట్టి నాకు ఒడిదుడుకులు. మీరు అలా ఉంటారండి ఆ భావంతో? మీరు మంచోళ్ళే, అందరూ మంచోళ్ళే అంటే మనం అందరినీ మంచిగా భావించేస్తే మనకి అంత మంచి జరుగుతుంది. అనుమానించుకొని వెళ్తే ఏ పని చేయలేం. అందరూ మంచోళ్ళు అన్నటువంటి భావన నాకు చిన్నప్పటి నుంచి ఉంది, అదే దీంతో నేను వెళ్ళిపోతున్నాను. ప్రొడ్యూసర్ గారండి, మా విజయ్ చౌదరి కాన్సెప్ట్ చెప్పిన తర్వాత, విజయ్ మనం చేద్దాం అన్న తర్వాత నుంచి ఆయన నాకు ఇది కావాలి, ఇలా కావాలి, అలా కావాలి ఏం చెప్పలేదండి. బాగా చేయండి అంతే, బాగా చేయండి, క్వాలిటీ బాగుండాలి, అందరికీ పేరు రావాలి, మీరు నిలబడాలి, నేను నిలబడాలి అంతే. ఏ రోజు అది కావాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, ఈ సినిమా వచ్చు లేకపోతే ఆ సినిమా వచ్చు లేకపోతే అది ఏమీ లేదండి. ఒక ఫ్రీడమ్, కంప్లీట్ ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల డైరెక్టర్ కూడా బాగా పనిచేయగలిగాడు, రెస్పాన్సిబుల్గా తీసుకున్నాడు, మేము తీసుకున్నాం రెస్పాన్సిబుల్గా. ఎందుకంటే ప్రొడ్యూసరు ఏంటి ఆయన అంత లిబర్టీ ఇచ్చారు, అంత ఫ్రీడమ్ ఇచ్చారు, మనం చేయకపోతే ఏమవుతుంది అని ఒక రెస్పాన్సిబిలిటీ మాలో పెరిగింది, అందరిలో పెరిగి బాగా చేశారు అంటారు. మీరు ఏం చేసేవాళ్ళు ఇంతకుముందు? నేను ఎంబీఏ అయిపోయింది, అంటే డిస్కంటిన్యూడ్ అండి, చదవలేదు, ఆపేసాను. చదవకపోయినా మొత్తం ఎక్కేసింది మీకు. ఎంబీఏ ఫుల్ ఉంది. ఎంబీఏ కాదు, నేను చాలా చేశానండి, ఇండస్ట్రీలో ఎన్నో పని చేస్తూ ఉన్నాను, అన్ని రకాల. ఏం చేసేవారు ఇంతకుముందు ఇండస్ట్రీలో? అంటే ఇండస్ట్రీలో అంటే నేను ఒక సినిమాకి ఒక షెడ్యూల్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశానండి. దానికి అవమానంగా ఫీల్ అవుతున్నా? లేదండి, అవమానం కాదు, ఒక సినిమాకి ఒకే షెడ్యూల్ కి అంటే పూర్తిగా చేయలేకపోయాను. అయితే తర్వాత ప్రొడక్షన్ లో కొన్నాళ్ళు ఉన్నాను, తెలిసిన వాళ్ళ దాంట్లో. నేను థియేటర్ అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి, థియేటర్ లో పనిచేశాను, డ్రామాలో పనిచేశాను, రవీంద్ర భారతిలో ఒక షోస్ చేశాను చాలా. చిన్నప్పటి నుంచి డాన్సులు, ఎడవడి అన్నీ ఉన్నాయండి. ఇలా అలా అలవాటు అన్ని చేసుకుంటా. మన ట్రైనింగ్ కూడా జిమ్నాస్టిక్స్, స్టంట్స్, డాన్స్ అన్ని ట్రైనింగ్ తీసుకున్నానండి. తర్వాత సినిమాకి వచ్చి కవింత ప్రోడక్ట్ ని మీరు మార్కెటింగ్ చేయాలంటే ఎలా చేస్తారు? ఈయన కొంటారు, మీరు కొంటారా? ఆయన కొంటారు, మీరు స్టార్ట్. ఆయన ఎంబీఏ ఎలాగో డిస్కంటిన్యూ చేశారు కాబట్టి ఇక్కడ అసలు ఏం చెప్తాడండి, నిజం చెప్పండి. అంటే మీరు చాలా మంచి సూపర్ గా మీరు మార్కెటింగ్ చేస్తున్నారు, ఒకసారి ట్రై చేద్దాం. బాగా మాట్లాడుతున్నారు, సో ఉంది కదా మీకు. ఒకసారి ఈయన కవింత ప్రోడక్ట్ మీ దగ్గర ఉంది, మీరు సినిమా చూడడానికి వచ్చారు, మీరు ఎలాంటి సినిమాలు చూడాలనుకుంటారు? ఒక ఎంటర్టైన్మెంట్, కామెడీ, లేదా కూర్చున్నంతసేపు? అది కూడా మీరు చెప్తారా? అంటే ప్రోడక్ట్ చెప్పుకోరా?
కాదు మీరు ఎలాంటి సినిమా చూడాలని వచ్చారు? ఒక ఎంటర్టైన్మెంట్, ఒక అంటే మేము కన్విన్స్ చేసి మేము మాట్లాడలేకూడదు అక్కడ, అంతే అంతా మేమే మాట్లాడి కన్విన్స్ చేసి మీ ప్రొడక్ట్ కొనిపించాలి. రెడీ మీరు కొనమన్నారు. చెప్పండి. మార్కెటింగ్ అంటే అదే కదండి, మార్కెటింగ్ వేరు సినిమా వేరు. అవును ఓకే, మార్కెటింగ్ చేస్తున్నారు. రెడీ 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 సార్. రెడీ. సరే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతుంది, మీరు చెప్పండి. మీరు ఎలాంటి సినిమా చూడాలనుకుంటారు? నేను 10 రూపాయలు పెట్టి సినిమాకి వెళ్తే కనీసం 8 రూపాయలు వసూలు కావాలనుకుంటాను. అంటే మీరు ఈ మధ్య అసలు 8 రూపాయలు కాదు, 1 రూపాయి కూడా వసూలు అవ్వట్లేదు. ఇప్పటివరకు మీరు నేల టికెట్కి వెళ్తారా? 10 రూపాయలు 10 రూపాయలు అంటే 10 రూపాయలు ఒకవేళ ఇస్తే కనుక టికెట్ 8 రూపాయలైనా వసూలు కావాలని నేను అనుకునే ప్రేక్షకుడిని. అంటే 8 రూపాయలు ఎంటర్టైన్మెంట్ మీకు కావాలి. అది ఏ రూపాయైనా సరే, అది కామెడీ అయినా సరే, ఏదైనా యాక్షన్ అయినా సరే, ఇంకేదైనా సరే, మొత్తానికి మీకు 8 రూపాయలు బ్యాక్ రావాలి. అంటే ఇంటికి వెళ్ళి 8 రూపాయలు నాకు వచ్చినాయి అని ఫీల్ అవ్వాలి. ఇంటికి వచ్చి ఫీల్ అవ్వడం, పర్సన్ నుంచి వెళ్ళిపోయాక సినిమా అయిపోయాక నాకు వచ్చేసింది రా అని అనుకుంటే చాలు. అంటే చాలు. ఓకే అండి. అయితే ఈ సినిమా నేను కన్వే చేయాలని కాదు, మీ మీద చెప్పాలి రుద్దాలని కాదు, ఈ సినిమాలో ఎమోషన్ ఉంది. ఎమోషన్ అంటే ఎప్పుడు చూసే ఎమోషన్ ఫ్యామిలీ డ్రామా చూసారు సినిమాలు, ఎన్నో సినిమాలు. అంతకుముందు యాక్షన్లో ఎమోషన్ చూసారు, కానీ ఒక బిలో లో క్లాస్లో ఎమోషన్స్ ఎలా ఉంటాయి ఎప్పుడు చూసి ఉండరు మీరు. ఒకసారి ట్రై చేయండి, ఆ ఎమోషన్స్ చూడండి, ఆ సాంగ్స్ చూడండి, విజువల్స్ చూడండి. మేము ఎంతో కష్టపడి హిల్ స్టేషన్స్ ఎక్కి చాలా దూరం అందరినీ ఇబ్బంది పెట్టైనా సరే చాలా మంచి విజువల్స్ చేసాం. టీజర్ చూసి, వర్కింగ్ వీడియోస్ చూసి, ప్రమోషనల్ యాక్టివిటీస్ చూసి, సాంగ్స్ చూసి మీరు థియేటర్కి వెళ్ళండి. అప్పుడు బాగున్నాయి అనుకుంటే మీ 8 రూపాయలు డ్యామ్ షూర్ సాటిస్ఫై అవుతారు. ప్రొడ్యూసర్ గారు పెట్టిన దానికి రిటర్న్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, మీరు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. ఓకే, తీసుకుంటున్నారా కవింత మీరు? ఆయన అంత చెప్పాక కూడా అయిపోయారా? ఓకే, లేకపోతే నేను ఇప్పుడు మిమ్మల్ని చంపేసేదానని మళ్ళీ స్టార్ట్ చేస్తారు. సో మేము మామూలుగా అడుగుతాం, మీరు హీరో అవ్వకపోతే ఏమయ్యేవాళ్ళని. మీరైతే మార్కెటింగ్ ఆయన ఏదో మాట్లాడాలనుకుంటు ఫస్ట్ టైం, మరి ఇంత దారుణంగా మార్కెటింగ్ రాఘవేంద్రరావు మాట్లాడినప్పుడు ఆ పాట ఎట్లా వచ్చిందో. ఓకే, అంటే మీరు మార్కెటింగ్ గురించి అంటున్నారు కాబట్టి మేము ఇదేంటంటే లాభాలు అనేది అందరూ సర్దుకోవాలి. ఒకవేళ నష్టం వచ్చినప్పటికీ ఆ తీసుకున్నటువంటి వ్యక్తికి కూడా నష్టంలో కొంత భాగం ఇవ్వటానికి అన్న కొత్త కాన్సెప్ట్ తోటి ఈ సినిమాని మేము రిలీజ్ చేస్తున్నాం మేడం. అంటే వాళ్ళకి మనకు డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు మీకు ఒక థియేటర్ కావాలి హైదరాబాద్లోనే, బ్రహ్మరాంబ ఏదో థియేటర్ మీకు కావాలి. ఆ థియేటర్ 4 షోస్కి ఫుల్ అయితే ఎంత క్యాష్ వస్తుందో ఆ డబ్బులకే మీకు మేము ప్రింట్ ఇచ్చేస్తాం. ఆ డబ్బులు మేము తీసుకుంటాం. ఆ డబ్బులతోటి మీరు తీసుకుని ఆ సినిమా అక్కడ వేస్తారు. మొదటి రోజు ఫుల్ షో అయ్యింది. ఫుల్ అయిన తర్వాత దీంతో రెంట్స్ గట్ట అన్ని ఎక్స్పెండిచర్ తీసేసి మిగిలిన క్యాష్, తర్వాత నెక్స్ట్ డే వచ్చిన వాళ్ళకి క్యాష్, ఇలా చూసుకొని ఖర్చులన్నీ పోగా లాభం వచ్చింది అనుకోండి. ఆ లాభంలో 70 పైసల వాటా మీరు తీసుకుంటారు. 30% మాత్రమే ప్రొడ్యూసర్గా నేను తీసుకుంటారు. ఒకవేళ మీరు పెట్టిన వాళ్ళకి ఆ 1,00,000 రూపాయల్లో ఒక 10 నుంచి 20 వేల రూపాయలు పోయింది అనుకోండి. ఆ 10 నుంచి 20 వేల రూపాయల్లో కూడా 30% నేను తిరిగి మీకు లాస్ని భరిస్తాను. అంటే లాభంలో ఎలాగైతే 30% నేను తీసుకుంటున్నాను, నష్టం వచ్చినా దాంట్లో 30% మీకు ఇవ్వడానికి సిద్ధమయ్యి కాన్సెప్ట్ రజనీకాంత్ లాగా అనిపిస్తున్నారు. ఫస్ట్ టైం ఈ కాన్సెప్ట్ మహానుభావుడు ఆల్రెడీ అనౌన్స్ చేసాం మేము. ఈ సినిమా ఎక్కడెక్కడ షూట్ చేశారు? షూట్ బొబ్బులి, సాలూరు, అరకు, విజయనగరం పరిసర ప్రాంతాలు, హైదరాబాద్లో చేసాం, వైజాగ్లో చేసాం. సాంగ్స్ వైజాగ్, ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా సాంగ్స్ చేసాం. మళ్ళీ ఒరిస్సాలో ఒక టాప్ మోస్ట్ హిల్ స్టేషన్ ఉంది అక్కడ, 7,000 feet, దేవమలై అని. మీకు అంతా 7,500 feet. అక్కడ వెహికల్స్ కూడా వెళ్ళవు. చాలా కష్టపడి లొకేషన్స్ కోసం అక్కడికి వెళ్ళి ఒక సాంగ్ని తీసుకుని, అది డైరెక్టర్ గారి కాన్సెప్ట్ ఏంటంటే మన చుట్టుపక్కలే మన ప్రాంతాల్లోనే చాలా అందమైన లొకేషన్స్ ఉన్నాయి, అవి అందరికీ తెలియాలి. మనం ఎక్కడికో వెళ్ళిపోయి చేయడం కంటే ఇక్కడ కూడా చేద్దాం అని ఒక ఉద్దేశంతో చేశారు. మీరు రేపు సాంగ్స్ రిలీజ్ అయిన తర్వాత మీరు చూస్తారు. డైరెక్టర్ గారిలో మీకు బాగా నచ్చింది చెప్పండి. నచ్చిందా? చండశాసనుడు మామూలు కాదు, ఇంక పట్టుకుంటే దాన్ని వదలడు, ఇంకా పట్టుకుంటే వదలడు. నా చేత 3 రోజులు డే అండ్ నైట్ సాంగ్స్ చేసేసాడండి. అదొక్కటే నచ్చలేదు, మిగిలిన నాకు చాలా ఇష్టం అండి. డైరెక్టర్గా తను నాకు చాలా రెస్పెక్ట్, చాలా ప్యాషనేటెడ్ గై, డెడికేటెడ్. అండ్ ఏంటంటే ప్రొడ్యూసర్ గురించి ఆలోచించేవి, మంచి ప్రొడ్యూసర్ని సేవ్ చేయాలి మంచి. సో ఇప్పుడు ఆయన లేరు అనుకుందాం, ఇక్కడ ఆయన గురించి కూడా ఒక నచ్చంది చెప్పండి. అత్యధిక మంచితనం, బాగా మంచితనం, ఆయన దగ్గర ఉన్న మంచితనం నాకు నచ్చదు. ఈయన ఫిక్స్ అండి, ఈయన ఎక్కడైనా బతికేయగలరు. ఇండస్ట్రీలోనే కాదు, మార్కెటింగ్ ఫీల్డ్ లో కూడా. మరి మార్కెటింగ్ అనకండి, నాది ఇదే బతుకు, మళ్ళీ మార్కెటింగ్ అంటారు. మీరు అంతవా ప్రోడక్ట్ అమ్మి ఈయనకి అమ్మారంటే ఈయన మామూలుగా 10 పైసలు కూడా ఇయ్యారు ఎవరికి.
ఇంకొకటి అండి, ఈయన మంచిత అత్యధిక మంచితనం అంటున్నాను. ఈయన మామూలుగా ఈయనకి ట్రస్ట్ ఉందండి. ట్రస్ట్ చాలా మందికి సేవలు చేస్తున్నారు విజయనగరం డిస్టిక్లో. బొబ్బిల్లో ఆయన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ట్రస్ట్లు ఉన్నాయి. ట్రస్ట్ తరఫున చాలా మంది చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ చేయించారు. ఇప్పుడు ఈ సినిమా మీద నుంచి లాభాలు వస్తే కనుక లాభాల్లో మొత్తం కూడా ట్రస్ట్కి వెళ్తాయి, ఆపరేషన్స్కి వెళ్తాయి అన్నమాట. అది ఈయన బేసిక్ ప్లాన్ అండి. ఓకే, సో మంచి ప్లాన్ అండి. అయితే మంచితనం అనేది ఎక్కడ దొరుకుతుందండి చెప్తే ఈయన కూడా కొనుక్కుంటారు కొంచెం. మీరు బొబ్బిలి వెళ్ళి ఇంటి దగ్గర 10 రోజులు ఉంటే మీరు కొంత వాళ్ళ నేర్చుకోవచ్చు. ఇంటి దగ్గర దొరుకుతుందండి మంచితనం. బొబ్బిలి మీ ఇంటి దగ్గరికి వెళ్తే ఏమో దొరుకుతుందండి? మీరు మీ మనసులో ఏముందో నాకు తెలుసు. మీ మనసులో మార్కెటింగ్ అంటారా? చిచ్చి మార్కెటింగ్ అన్నండి, మీరు ఫిక్స్ అయిపోయారు. అది లేదు. మీ ఇంటి దగ్గరికి వెళ్తే ఏం దొరుకుతుంది? మా ఇంటి దగ్గరికి వెళ్తే నేను దొరుకుతానండి ఫస్ట్. దొరుకుతారు అక్కడికి వెళ్తే? ఓకే. ఓకే, సో పాటలు, మ్యూజిక్ గురించి. మ్యూజిక్ సో మేము ఇందాక మీరు మేకింగ్ అది చూపించారు ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు. సో చాలా బాగుంది మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తూ ఉంటే. ఎవరు మ్యూజిక్? సునీల్ కశ్యప్ అండి. ఓకే, సునీల్ కశ్యప్ మ్యూజిక్. లిరిసిస్ట్ వచ్చి చైతన్య వర్మ అని, కొత్త అయినా ఇప్పుడు అప్కమింగ్ అయినా చాలా రాస్తున్నారు సినిమాలకి, పెద్ద సినిమాలు కూడా. ఇద్దరు అంటే సునీల్ కశ్యప్ మీకు ఆల్రెడీ విన్నారు, చాలా మ్యూజికల్ హిట్స్ ఇచ్చారు ఆయన. ఈ సినిమాలో ఆయన ఇంతకుముందు అయితే ప్రతి ఆల్బంలో కొన్ని సాంగ్స్ ఈ సినిమాలో అయితే పర్టికులర్లీ ప్రతి సాంగ్ బాగుంటుంది. ఒక్కొక్కటి డిఫరెంట్ సాంగ్స్ ఇచ్చారు ఆయన. 5 సాంగ్స్ అండి. ఫస్ట్ హిప్ హాప్ అండి, అది నాకు డాన్స్ చేయడానికి కొంచెం స్కోప్ వచ్చింది. హిప్ హాప్ విలేజ్ లో హిప్ హాప్ అంటే ఇది అదే మీకు అది ఎంత తర్వాత చూడండి. హిప్ హాప్ అంటే అదే ఫ్రీ స్టైల్ కైండ్ ఆఫ్ డాన్స్ ఉంటుంది. తర్వాత ఒక మెలోడీ, ఒక క్లాసికల్, ఒక ఐటమ్ సాంగ్, ఒక డ్యూయట్, మొత్తం సాంగ్స్ అన్నీ ఉన్నాయి. పర్ఫెక్ట్ బ్లెండెడ్ ఆల్బమ్ మాట ఇది. పర్ఫెక్ట్ ఆల్బమ్. మంచి సినిమాలు మీ నుంచి కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో మీరు ఆడియన్స్కి ఏం చెప్తారు ఈ సినిమా గురించి? ఇప్పుడు యువత అనేది ఒక మంచి మార్గంలో వెళ్ళటానికి బాధ్యతాయుతంగా ఏ విధంగా వాళ్ళ తాలూకా భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలి, పెద్దల తాలూకా దీనిలో ఏ విధంగా ఉండాలని దాని మీదే ఈ కవ్వింత అనే సినిమాలో అన్ని రకాలైనటువంటివి ఒక మెసేజ్ ఓరియంటెడ్గా తీస్తాను. నిజంగా ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్ విత్ దీస్ పీపుల్, సచ్ ఎ బ్యూటిఫుల్ పీపుల్. Beautiful, you are beautiful, I know that. No, Mr. MBA, she is beautiful, I'm handsome. మీరు హ్యాండ్సమ్ అది అనలేము ఆయన. మీరు బ్యూటిఫుల్ గా ఉన్నారు. వెరీ నైస్. MBA మీరు ఇన్కంప్లీట్ కదా? కరెక్ట్ గా చెప్పాను కదా సార్ ముందే. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు విజయం సాధించాలి సినిమాతో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మీరు కూడా అండి, ఆల్ ద వెరీ బెస్ట్. సో చూసారు కదండి, ఇదండి ఇవాళ కవ్వింత టీమ్ తో మన చిట్ చాట్. మళ్ళీ మనం కలుసుకుందాం షో రీల్ లో. అంటే దానికి కీప్ వాచింగ్, టేక్ కేర్, బై బై.